మరోసారి బీజేపీలో అలజడి అయితే కనబడతా ఉంది. ఎంపీల మధ్య గ్యాప్ రావడం అయితే కనబడతా ఉంది. స్పష్టంగా కనబడతా ఉంది. ఈసారి మరోసారి కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈటెల రాజేందర్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. పార్టీకి ద్రోహం చేస్తా ఉన్నారు, పార్టీ ద్రోహులు మారుతా ఉన్నారు, గ్రూపులు కడతా ఉన్నారు, గ్రూపిజం చేస్తా ఉన్నారు అన్నట్టుగా బండి సంజయ్ నిన్న మాట్లాడిన తీరైతే కనబడతా ఉంది. నిన్న కరీంనగర్ పార్లమెంట్‌కి సంబంధించిన తాను ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. స్థానికంగా ఎవరైతే అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకోవడం అయితే జరిగింది. ఆ నేతృత్వంలో తను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కరీంనగర్ వేదికగా ఇక్కడ గ్రూపిజం చేస్తూ ఉన్నారు, గ్రూపులు కడతా ఉన్నారు అనే విధంగా ఈటెల రాజేందర్‌ని ఉద్దేశించినట్టు మాట్లాడినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే పార్టీలు ద్రోహం చేసే వాళ్ళు భారీ స్థాయిలో మనకు ఇక్కడ తయారైతా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం ఛేదించాలి అనే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. గత కొద్ది రోజుల నుండి అయితే మనం చూస్తూ ఉన్నాము ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ కరీంనగర్లో స్థానికంగా పెత్తనం చెల్లించడానికి అంటే ఇద్దరు నేతలు కూడా అక్కడ ఈటెల రాజేందర్ బండి సంజయ్ చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ స్థానికంగా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఇటు ఈటెల రాజేందర్ సంబంధించిన వర్గ నేతలు ఉన్నారు, ఇటు బండి సంజయ్ సంబంధించిన వర్గ నేతలు ఉన్నారు. వీళ్ళ మధ్యలో కొంత గ్రూపిజం తగాదాలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఛేదించాలని అధిష్టానం చూస్తున్న తరుణంలో మరోసారి బయటపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి ఈటెల రాజేందర్‌ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు బండి సంజయ్ చేసినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కన్న తల్లిని మోసం చేస్తూ ఉన్నారు, కన్న తల్లి అంటే బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీని ద్రోహులు తయారైతా ఉన్నారు, బీజేపీ పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీలో క్రమశిక్షణ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, అలాంటి క్రమశిక్షణ ఇక్కడ తప్పుతా ఉంది. ఇక్కడ వాళ్ళు చేసే కార్యకర్తలు బీజేపీ యాంటీగా ఉంటా ఉన్నాయి, వేరే పార్టీ నుండి వచ్చి ఈ పార్టీలో చేరి ఈ పార్టీ క్రమశిక్షణ చెడగొట్టాలని చూస్తున్న వాళ్ళు చాలా మంది తయారైతా ఉన్నారనే వ్యాఖ్యలు తను చేయడం ఇప్పుడు దుమారం రేపుతా ఉంది. గతంలో బీజేపీ అధిష్టానం కూడా వీళ్ళిద్దరికీ సమస్య చెక్ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కొంత మేరకు ఈ సమయం కాదు అని కూడా కొంత ఆలస్యం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో వాళ్ళిద్దరి సమస్య ఎక్కడ కూడా తగ్గినట్టు కూడా కనబడట్లేదు. ఇప్పుడు మరింత ఆ సమస్య పెరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఆధిపత్యం పోరైతే అక్కడ నడుస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ క్లియర్ కట్గా ఈటెల రాజేందర్ పైన వ్యాఖ్యలు చేశారు అనే వాదనలు అయితే ఇప్పుడు బలంగా వినబడుతుంది. గతంలో కూడా అక్కడ తను వెళ్ళి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది బండి సంజయ్. ఆ బండి సంజయ్ పైన కూడా ఈటెల రాజేందర్ కూడా అక్కడ కేంద్ర బీజేపీకి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఉంది అన్నట్టు కూడా చేయడం అయితే జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో అసంతృప్తి ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీలో కొంత తన తగిన స్థానం కల్పించలేదనే ఆవేదన తను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో తనకి కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ అనే పేరు తనకి వినిపించింది. అంటే అక్కడ రెండో పొజిషన్ ఉన్న వ్యక్తి ఇక్కడికి బీజేపీకి వచ్చిన తర్వాత తన ప్రాతినిధ్యం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఒక బేసీ లీడర్గా ఉన్నారు. ఒక అత్యంత ఏదైతే పార్లమెంటు జనాభా ఉన్న దాంట్లో అంటే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవడం అయితే జరిగింది. ఇలాంటి వ్యక్తిని బీజేపీ నెగ్లెక్ట్ చేస్తుంది, నన్ను ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానం కల్పించాలి అని కూడా ఎప్పటికప్పుడు ఈటెల రాజేందర్ కోరుతూనే ఉన్నారు. కానీ ఆయనను కొంతవరకు అయితే బీజేపీ అయితే కొద్దిగా చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎంతవరకు అంటే తనకు తగిలిన స్థానం ఇస్తూ ఉంది, కానీ ఇక్కడ నుండి ఆయన కంపేర్ చేసుకున్నప్పటికీ తనకు తగిలిన స్థానం ఇవ్వట్లేదని కార్యకర్తలు కూడా తన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అధ్యక్ష పదవి ఇస్తారని కూడా ఆలోచించారు, కానీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం, ఒక బీసీ లీడర్కి ఇస్తారని కూడా చాలా మంది ఆశించినప్పటికీ కూడా ఇవ్వలేదు. ఈ ఆవేదన అనేది ఈటెల రాజేందర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతా ఉన్నాయి. మరి చూడాలి దీనికి ఈటెల రాజేందర్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి.